నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము 77వ శ్లోకము. తద్వాక్యం తు సమాకర్ణ్య గంతు కామః పితా బ్రవీత్ కిం కర్తవ్యం వనే తాత తత్వం వద సవిస్తరం. గోకర్ణుడు చెప్పిన మాటలను చక్కగా వినిన ఆత్మదేవుడు వనములకు వెళ్ళుటకు సంసిద్ధుడు అయ్యెను. అప్పుడు గోకర్ణునితో ఇట్లు పలికెను: కుమారా, వనమునకు చేరి నేను ఏమి చేయవలెనో నాకు విశదముగా వివరింపము. 78వ శ్లోకము. అంధకూపే స్నేహపాసే బద్ధ పంగురహం శటః కర్మణాపతితో నూనం మాముద్ధరదయానిదే. నేను గొప్ప మూర్ఖుడను. ఇప్పటి వరకు నేను ప్రేమపాసమున చిక్కుకొని బంధింపబడితిని. కుంటివాని వలె చిమ్మ చిక్కడితో నిండి ఉన్న గృహము అను బావిలో పడి ఉంటిని. నీవు మిక్కిలి దయగలవాడవు, దీని నుండి నన్ను ఉద్ధరింపుము. 79వ శ్లోకము. గోకర్ణ ఉవాచ. దేహేస్తిమాంస రుధిరేభిమతిం త్యజత్వం జాయాసుతాదిషు సదా మమతాం విముంచ పశ్యాని సంజగదిదం క్షణభంగనిష్టం వైరాగ్యరాగరసికో భవభక్తినిష్టః. గోకర్ణుడు ఇట్లు వచించెను: తండ్రి, ఈ శరీరము ఎముకలు, మాంసము, రక్తముతో నిండి ఉన్నది. దీనిని నేను అని తలచుట మానివేయము. భార్యాపుత్రాదులను నా వారు అని ఎప్పుడునూ తలంచకము. ఈ సంసారము అను క్షణభంగరము అనేటువంటి విషయము తెలుసుకొని రాత్రింబవళ్ళు పరికించుము. ఇచ్చటికి ఏ వస్తువు కూడా శాశ్వతము అని తలంపకము. వాటి మీద అనురాగమును పెంచుకొనకము. ఇక చాలును. ఒకే వైరాగ్య రసమందు మునకలు వేయచ్చు భగవంతుని భక్తిలో నిమగ్నుడవై యుండుము. ధన్యవాదములు.